నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. ఇక దీని గురించి మనతో మాట్లాడటానికి ఒమేగా హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, ఈ తల మెడ భాగంలో వచ్చే క్యాన్సర్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు? బేసికల్గా మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తల మెడ భాగం అంటే అన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. ఐ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సరు, పెరోటిడ్ క్యాన్సరు. బట్ కామన్గా ఇండియాలో ఓరల్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. ఓరల్ అంటే ఓరల్ క్యావిటీ అంటే లిప్స్, అలాగే నాలుక, అలాగే పై భాగం ప్యాలెట్ అంగటి అంటాము, దవడ లోపలి భాగం బక్కల్ మ్యూకోజా, అలాగే టాన్సిల్స్, ఫారింగ్స్ అంటే నాలుక వెనకాల భాగంలో ఉండే అన్నవాహిక యొక్క మొదటి భాగం ఫారింగ్స్ అంటారు. అన్నవాహిక యొక్క మొదటి భాగము, స్వరపేటిక, ఇవన్నీ కూడా కామన్ క్యాన్సర్స్ మన భారతదేశంలో. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్స్ ఈ ఓరల్ క్యాన్సర్స్. ఈ ఓరల్ క్యాన్సర్స్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే టొబాకో. టొబాకో ఏ రకంగా తీసుకున్నా, స్మోకింగ్ కానివ్వండి, గుట్కా తినటం కానివ్వండి, తంబాకు తినటం కానివ్వండి, నస్యం పీల్చడం కానివ్వండి, ఏ రకంగా తీసుకున్న అంబారీ, అనేక రకాలుగా టొబాకో వాడుతూ ఉంటారు దక్షిణ భారతదేశంలో. ప్రపంచమంతా కూడా వాడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద మోర్ దాన్ 1 బిలియన్ పీపుల్ యూజ్ టొబాకో. 1 బిలియన్ మెన్ అంటే పురుషులు, 1 బిలియన్ పురుషులు టొబాకో వాడుతున్నారు. అబౌట్ 250 మిలియన్ విమెన్ కూడా స్మోక్ చేస్తున్నారు. భారతదేశంలో ఇది బాగా తక్కువ, బట్ అబ్రాడ్ విమెన్ కూడా బాగా స్మోక్ చేస్తుంటారు. సో ఈ టొబాకో అనేది మెయిన్ కారణం అనమాట. ఈ టొబాకో స్మోక్ చేసినా, టొబాకో తిన్నా కూడా ఈ అన్ని రకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ టొబాకో అంటే గుట్కా రూపంలో తింటూ ఉంటారు. అవి తిని నేను ఊసేస్తాను, నాకు ఇంకా క్యాన్సర్ రాదు, నేను అది లోపలికి ఇంజెస్ట్ చేయట్లేదు కదా అని అనుకుంటారు. అది కూడా అపోహ మాత్రమే. టొబాకో నోట్లో పెట్టుకున్నప్పుడు, అక్కడ దాన్ని చూ చేసినప్పుడు అక్కడ నుంచి మోర్ దెన్ 400 కార్సినోజన్స్ నాలుకల మీద, అలాగే ఓరల్ క్యావిటీలో ఉన్న బక్కల్ మ్యూకోజాలోంచి అబ్జార్బ్ చేయబడి అక్కడే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. అంత ప్రమాదకరమైన టొబాకో. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో మోర్ దెన్ 400 కార్సినోజన్స్ మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లోకి వెళ్ళిపోయి శరీరం అంతా, ఓరల్ క్యావిటీలోనే కాదు శరీరం అంతా క్యాన్సర్ని కలిగిస్తాయి. టొబాకో స్మోక్ చేసినప్పుడు వారికే కాకుండా, వారు ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో టొబాకో ఇస్ బ్యాన్డ్, సో ఇంట్లోనే స్మోక్ చేయాలి. స్మోక్ చేసినప్పుడు వారి ఆత్మీయులకి, వారి పిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్టయితే వారి టెండర్ ఆర్గన్స్ మీద ఈ టొబాకో స్మోక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. వారు వదిలే స్మోకు, లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగార్ నుంచి వచ్చే స్మోకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇలా అనేక రకాలుగా ఈ టొబాకో అనేక రకాలైన క్యాన్సర్స్కి దారితీస్తుంది. ఇదే కాకుండా బీటిల్ నట్ చూయింగ్, మనం అందరం ఉంటాం పాన్ చూయింగ్ అంటే పాన్లో చాలామంది టొబాకో జర్దా పెట్టుకొని చూ చేస్తుంటారు. జర్దా లేకుండా పాన్ చూ చేసే వాళ్ళలో కూడా ఇవి వస్తాయి. తమలపాకులో ఉండే సున్నము, ఆ తర్వాత ఎరికా క్యాచ్యూ అంటే ఒకపొడి, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. ఈ పాన్ చూ చేసే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది పాన్లో టొబాకో కూడా పెట్టుకొని చూ చేస్తుంటారు. అందువలన ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువైపోతాయి. ఇదే కాకుండా స్పైసీ ఫుడ్ తినే వాళ్ళలో కూడా క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. స్పిరిట్స్, ఆల్కహాల్ తాగే వాళ్ళలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. టొబాకో అండ్ ఆల్కహాల్ ప్రపంచంలో 2 బిలియన్ పీపుల్, 1 మిలియన్ మెన్ స్మోక్ చేస్తున్నట్టయితే 2 బిలియన్ పీపుల్ టేక్ ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్ కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్ రావడానికి దోహదం చేస్తుంది. టొబాకో, ఆల్కహాల్ కలిసినప్పుడు ఇంకా ఎక్కువ సినర్జిస్టిక్ ఎఫెక్ట్, రెండు కలిపి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపించి ఓరల్ క్యాన్సర్సు, ఫెరింజియల్ క్యాన్సర్సు, అన్నవాహిక క్యాన్సర్స్ రావడానికి దోహదం చేస్తుంది. ఇదే కాకుండా హ్యూమన్ పాపిలోమేటస్ వైరల్ ఇన్ఫెక్షన్ మనందరికీ తెలుసు, చాలాసార్లు డిస్కస్ చేశాము. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసించి ముఖద్వార క్యాన్సర్, HPV 16 and 18 టైప్స్ ఏదైతే గర్భసించి ముఖద్వార క్యాన్సర్స్ కలిగిస్తాయో అవే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కూడా కలిగిస్తాయి. చాలా ఇంపార్టెంట్. మైకేల్ డగ్లస్, వెరీ ఫేమస్ హాలీవుడ్ మూవీ స్టార్, వారికి క్యాన్సర్ వచ్చింది. వారికి అప్పుడు హ్యూమన్ పాపిలోమేటస్ వైరస్ ఇన్ఫెక్షన్ చెక్ చేసి వారికి అది సిగ్నిఫికెంట్గా ఉండటంతో, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఇది కూడా, వారికి ఆ ఓరల్ క్యాన్సర్ వచ్చింది. అఫ్కోర్స్ ఈ స్టిల్ అలైవ్. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అది అడ్వాంటేజ్, చాలామంది బ్రతుకుతూ ఉంటారు. మిగతా క్యాన్సర్ లాగా అంత అగ్రెసివ్గా ఉండవు. సో హ్యూమన్ పాపిలోమేటస్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి. అదే కాకుండా అనేక ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ లైక్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. కొంతమందికి నోరు పూర్తిగా ఓపెన్ అవ్వదు. లోపల మ్యూకోజా అంటే నాలుక దవడ భాగంలో ఉండే మ్యూకోజా, లోపల భాగంలో ఉండే మ్యూకోజా మామూలుగా మెత్తగా ఉంటుంది అందరికీ. వీరికి బాగా ఫర్మ్గా ఉండి
నోరు ఓపెనింగ్ అవ్వదు. సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ వీళ్ళలో కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఆల్కహాల్ ఎక్కువగా ఉండే మౌత్ వాషెస్ వాడే వాళ్ళలో కూడా ఎస్టాల్డిహైడ్ ఈజ్ ఎ బ్రేక్ డౌన్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్కహాల్, అది కూడా ఓరల్ క్యాన్సర్స్ కలిగిస్తుంది. సన్లైట్ ఎక్కువగా ఉండేవాళ్ళు, ముఖ్యంగా ఈ వైట్స్, ఆస్ట్రేలియాలో బ్రిటిషర్స్ వెళ్ళి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యి వాళ్ళకి సన్లైట్ ఎక్కువగా ఉండే వాళ్ళలో యాక్నిక్ కెరటోసిస్ అంటారు. ఆ తర్వాత ఈ లోవర్ లిప్ మీద వాటి మీద క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది ముఖ్యంగా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో లైటెడ్ ఎండ్ ఆఫ్ ద సిగార్ని లోపల పెట్టుకొని స్మోక్ చేస్తారు. అక్కడ లేడీస్ కూడా స్మోక్ చేస్తారు. వాళ్ళలో అంగటి మీద వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా అనేక రకాల కాజెస్ వల్ల ఈ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. దక్షిణ భారతదేశంలో పురుషులలో అత్యధికంగా కనబడే క్యాన్సరు ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అన్నీ కలిపి ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. ఇవాళ భారత పార్లమెంట్ కనుక డిసైడ్ చేస్తే టొబాకోని బ్యాన్ చేస్తున్నాం భారతదేశంలో అన్ని రకాలుగా అంటే, దక్షిణ భారతదేశంలో ఉండే పురుషుల్లో వచ్చే 50% ఆఫ్ ద క్యాన్సర్స్ వుడ్ బి వైప్డ్ అవుట్. అంత సిగ్నిఫికెంట్గా ఈ టొబాకో ప్రజల యొక్క ఆరోగ్యం మీద ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. అంటే ఈ హ్యాబిట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వస్తుందా, లేకపోతే ఇంత పర్సంటేజ్ వాళ్ళకి వస్తుంది అని ఉందా? మోస్ట్లీ దే ఆల్ గెట్. స్మోకర్స్ అందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్మోకింగ్ చేయడం వల్ల అన్ని రకాల క్యాన్సర్స్, ఇన్ఫ్యాక్ట్ కెన్ యూ బిలీవ్ ఇట్, ఇక్కడ ఓరల్గా స్మోక్ చేస్తే అది లోపల అబ్జార్బ్ చేయబడి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని కూడా కలిగిస్తుంది, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ని కలిగిస్తుంది. అన్ని రకాల క్యాన్సర్స్కి స్మోకింగ్ టొబాకో కన్జంప్షన్ అన్ని రకాల జబ్బులకి, హైపర్ టెన్షను, డయాబెటీసు, పెరిఫరల్ వాస్కులర్ డిసీజు, కర్నరీ ఆర్టరీ డిసీజు, రెటినల్ డిసీజు, అన్ని రకాల డిసీజెస్ కలగజేస్తుంది. సో స్మోకింగ్ ఉండే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దానికి తోడు ఆల్కహాల్ కూడా తాగినట్టయితే డెఫినెట్గా, స్పైసీ ఫుడ్ కూడా తిన్నట్టయితే ఇంకా డెఫినెట్గా. ఇంకొకటి ఇంపార్టెంట్, షార్ప్ టీత్. ఇప్పుడు ఏదో ఒకటి కాన్స్టెంట్ ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు ఉదాహరణకి షార్ప్ టీత్ ఉంటాయి కొంతమందికి లోపలి భాగంలో, నాలుక లోపల. అదేమవుతుంది, ఆ టీత్, ఆ షార్ప్గా ఉన్న టూత్ ఆ నాలుకని రబ్ చేస్తుంది, లేకపోతే బకల్ మ్యూకోజాని రబ్ చేస్తుంటుంది. రబ్ చేసినప్పుడు అక్కడ పుండు పడుతుంది, అప్పుడు అది క్యాన్సర్కి దారితీస్తుంది. ఎనీ కాన్స్టెంట్ ఫ్రిక్షన్ క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఇలా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా, ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ క్యాన్సర్స్. టొబాకోని అవాయిడ్ చేయవచ్చు, షార్ప్ టీత్ని అవాయిడ్ చేయవచ్చు, గ్రైండింగ్ చేయించుకోవచ్చు, ఆల్కహాల్ అవాయిడ్ చేయవచ్చు, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయవచ్చు. ఇవన్నీ కనుక అవాయిడ్ చేసినట్టయితే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ. హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ కోర్స్, దానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. పురుషులకి, ముఖ్యంగా బాయ్స్కి కనుక ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే స్త్రీలలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ని నిరోధించడానికి, ఆ బాయ్స్ పెరిగి పెద్దయినాక ఓరల్ క్యాన్సర్స్ కూడా రాకుండా చేయడానికి ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాటి రిజల్ట్స్ షుడ్ బి అవైలబుల్ ఇన్ నెక్స్ట్ 2 to 3 years. అప్పుడు మనం మన బాయ్స్ అందరికి కూడా, ఇప్పుడు మన గర్ల్స్ అందరికీ మనం వ్యాక్సినేట్ చేస్తున్నాము గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రాకుండా. ముందే బాయ్స్కి ఇచ్చినట్టయితే స్త్రీలలోనూ అవాయిడ్ చేయవచ్చు, ఆ బాయ్స్లో తర్వాత పెద్దయినాక వచ్చే ఓరల్ క్యాన్సర్ కూడా అవాయిడ్ చేయొచ్చు అనే ధోరణిలో ఈ క్యాన్సర్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చేసరికి మన బాయ్స్ కూడా ఇచ్చినట్టయితే ఈ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్లు వ్యాక్సిన్కి ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి అన్నారు. సో ఈ వ్యాక్సిన్ తీసుకొని వీళ్ళకి ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయి, ఇటు స్మోకింగ్ అనేవి కంటిన్యూ చేయాలా, చేసుకోవచ్చు? వ్యాక్సిన్ ఓన్లీ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్స్ని కాపాడుతుంది. స్మోకింగ్ ఖచ్చితంగా మానేయాలి. టొబాకో ఏ రకంగా తీసుకున్నా అన్ని రకాల అనర్థాలకు దారితీస్తుంది. ఇన్ని రకాల కారణాల్లో టొబాకోని మనం అవాయిడ్ చేయాలి. హెచ్పివి వ్యాక్సిన్ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయడానికి అవకాశం కలుగుతుంది క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ వచ్చాక. ఏ విధంగా అంటే వాళ్ళలోనే ఎక్కువగా రావడానికి రీజన్స్ ఏంటి? జనరల్లీ ఇది పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో ఎక్కువ చూస్తుంటాం. అంటే వాళ్ళు కారణాలు ఏంటంటే ముఖ్యంగా మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ. అనేక రకాలైన మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, జింకు, కాడ్మియము, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఎసెన్షియల్. జస్ట్ అంటే కొంతమంది ఓన్లీ కార్బోహైడ్రేట్ రైట్ అవైలబిలిటీ లేక యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ దురలవాట్లకు దూరంగా ఉంటే తప్పకుండా ఈ ఓరల్ క్యాన్సర్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఆల్ దీస్ ఫ్రూట్స్, క్యారెట్స్, బీటా క్యారెటిన్ ఎక్కువ ఉంటుంది క్యారెట్స్లోను. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అందులో ఎసెన్షియల్ మినరల్స్, అలాగే ఫ్లావనాయిడ్స్, టీలో ఉండే గ్రీన్ టీలో ఉండే ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తాయి. సో బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఎసెన్షియల్. అన్ని రకాల జబ్బులు కూడా ఈ బ్యాలెన్స్డ్ డైట్ క్యూర్ చేయగలదు. హార్ట్ డిసీజెస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి. అండ్ అట్ సేమ్ టైం దురలవాట్లకు దూరంగా ఉండాలి. సో ఈ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఎసెన్షియల్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్రూట్స్లో.
ఈ ఓరల్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. కామన్గా ఇది ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు, అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు, అందుకే లేట్ స్టేజెస్లో వస్తుంటారు. చాలాసార్లు ఈ ఓరల్ క్యావిటీలో ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ లేదా పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, వ్యూవర్స్ అందరికీ కూడా వెరీ ఇంపార్టెంట్. నోటిలో కానీ, నాలుక మీద కానివ్వండి, లిప్స్ మీద కానివ్వండి, ప్యాలెట్ మీద కానివ్వండి, టాన్సిల్ మీద కానివ్వండి, ఎరుపు ప్యాచెస్, ఎరిథ్రోప్లేకియా అంటారు, రెడ్డిష్ బ్రైట్ రెడ్ వెల్వెటీ ప్యాచ్ ఎక్కడైనా ఉన్నట్టయితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే లూకోప్లేకియా అంటే వైటిష్ ప్యాచ్, కర్డీ, జస్ట్ కర్డ్ అక్కడ అతుక్కున్నట్టు ఒక వైట్ ప్యాచ్ ఉంటుంది, స్క్రేప్ చేసినా మన చేత్తో దాన్ని రుద్దినా అది పోదనమాట, దాన్ని లూకోప్లేకియా అంటారు. సో వైటిష్ కర్డీ ప్యాచెస్, బ్రైట్ రెడ్ వెల్వెటీ ప్యాచెస్ నాలుక మీద ఓరల్ క్యావిటీలో ఎక్కడున్నా కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, ఎరిథ్రోలూకోప్లేకియా అంటాం, ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. ఎరిథ్రోలూకోప్లేకియా ఇస్ డెఫినెట్ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్. ఈ వైటిష్ ప్యాచెస్ ఉన్న వాళ్ళలో 100కి 10 మందికి ఖచ్చితంగా చేయకూడదు. ప్రాబ్లం ఏంటంటే ఇది ఏ రకమైన నొప్పి కలగజేయదు, బర్నింగ్ కూడా కలగజేయదు. ఈ చిన్న ప్యాచే కదా అని అందరూ అశ్రద్ధ చేస్తుంటారు, చాలామంది అశ్రద్ధ చేస్తారు. అండ్ చాలామంది ఈ టొబాకో చూ చేసే వాళ్ళలోనూ, ఈ పాన్ చూ చేసే వాళ్ళలోనూ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఉంటుంది, నోరు బాగా తెరుచుకోదు. తెరుచుకోకపోవడంతో లోపల ఉన్న ఇటువంటి ప్యాచెస్ని వారు గమనించలేరు, అందువల్ల కూడా అశ్రద్ధ చేస్తారు. తర్వాత మానని పుండు ఎక్కడైనా కానీ, ఓరల్ క్యావిటీలో ఎక్కడైనా, ఇన్ఫ్యాక్ట్ శరీరంలో ఎక్కడైనా కానీ మానని పెయిన్లెస్, నొప్పి లేకుండా ఉన్న మానని పుండు డెఫినెట్గా అశ్రద్ధ చేయకూడదు. చిగుళ్ళ మీద కానివ్వండి, ఎక్కడైనా నాలుక మీద కానివ్వండి, చిన్న అల్సర్ ఉంటుంది, పెయిన్ ఉండదు, అందుకే అందరు అశ్రద్ధ చేస్తారు. ప్లస్ ఆ అల్సర్తో పాటు, పుండుతో పాటు వైటిష్ రెడ్డిష్ ప్యాచెస్ ఉంటాయి, అందరూ కూడా అశ్రద్ధ చేస్తారు, ఎందుకంటే ఎటువంటి నొప్పి కలిగించవు. చాలాసార్లు మేము చూస్తుంటాం, ఆ చిగుళ్ళ మీద పుండు వస్తుంది, బోన్ని కూడా తినేస్తుంది, ఇటు బయటకు వచ్చి స్కిన్లోంచి చిన్న హోల్ పడి సెలైవా బయటకు వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వస్తారు, ఎందుకంటే చాలాసార్లు ఇది నొప్పి కలిగించదు, అప్పుడే నొప్పి కలిగిస్తుంది, ఆ బోన్ ఎరోడ్ అయినప్పుడే నొప్పి కలిగిస్తుంటుంది. లూజనింగ్ ఆఫ్ టీత్ అంటే చిగుళ్ళ మీద వచ్చినప్పుడు, గమ్స్ మధ్యలో వచ్చినప్పుడు టూత్ కొంచెం లూజ్ అవుతుంది, ఏదో లూజ్ అయిందని చెప్పి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, లోపల క్యాన్సర్ ఉన్నది అని గమనించరు. సో లూజనింగ్ ఆఫ్ ద టూత్, బ్లడ్ వచ్చి రావటం, చిగుళ్ళ నుంచి కానీ నోట్లోంచి కానీ బ్లడ్ రావటం, టాన్సిల్స్ దగ్గర ట్యూమర్ ఉన్నప్పుడు, ఫారింగ్స్ అంటే అన్నవాహిక పై భాగంలో ట్యూమర్ ఉన్నప్పుడు ఏదో ఫారిన్ బాడీ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, నోట్లో మింగుతారు మామూలుగా, బట్ ఇంకా ఏదో ఫారిన్ బాడీ లోపల ఏదో మిగిలిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. సో అలాగే మాటలో స్పష్టత లోపించటం, నాలుకలో క్యాన్సర్ వచ్చినప్పుడు ముఖ్యంగా అది లోపలికి పాకుతున్నట్టయితే మాటలో స్పష్టత లోపిస్తుంది. ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ కొన్నిసార్లు అసలు ఆ లోపల ఉన్న పుండు చాలా చిన్నదిగా ఉంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు. నెక్లో, మెడ భాగంలో చిన్న చిన్న లంప్స్ అండ్ బంప్స్ వస్తుంటాయి, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్, ఇవి కూడా పెయిన్ కలిగించవు, అందుకే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు, సో అందుకే లేట్గా వస్తుంటారు. సో ఈ సిమ్టమ్స్ ఎవరు అబ్జర్వ్ చేసినా, నేను చెప్పిన ఈ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కామనెస్ట్ క్యాన్సర్ ఇది, పురుషుల్లోనూ ఈ మధ్య స్త్రీల్లో కూడా ఈ టొబాకో తింటున్నారు చాలామంది. ఇప్పుడు టొబాకో పని చేస్తుంటారు, బీడీలు చుడుతుంటారు చాలామంది, ఆక్యుపేషన్, ఆ బీడీలు చుడుతున్నప్పుడు దాన్ని తినేస్తారు. నార్త్ తెలంగాణలో చాలా కామన్ ప్రాబ్లం ఇది. సో పాన్ తినే వాళ్ళలోనూ ఇటువంటి సిమ్టమ్స్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించాలి, ఎందుకంటే ఇది క్యాన్సర్ కావచ్చు. క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? వెరీ సింపుల్, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా కనబడినప్పుడు ఆంకాలజిస్ట్ వారిని పరీక్ష చేసి బయాప్సీ పరీక్ష అంటే ఆ అల్సర్ యొక్క ఎడ్జ్ నుంచి కానీ, ఆ వైటిష్ ప్యాచ్ నుంచి కానీ ముక్క పరీక్ష చేయడం ద్వారా చిన్న లోకల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. క్యాన్సర్ ఉన్నది లేనిది ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. సైటో బ్రష్ అనే పరికరం కూడా అందుబాటులో ఉంది, దాన్ని మనం బ్రషింగ్స్ తీసుకొని దాన్ని స్లైడ్ మీద వేసుకుని దాన్ని పెథాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేసి క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా చెప్పగలరు. చాలాసార్లు ఈ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయి ఉన్నప్పుడు డైరెక్ట్గా నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటారు, లేదా గట్టి నోడ్ అయితే బయాప్సీ కూడా చేయవచ్చు, చేసి అందులో మ్యాలిగ్నెంట్ సెల్స్ ఉన్నాయా లేవా ఈ నోడ్ నుంచి సైటాలజీ చేసి కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఫారింజియల్ క్యాన్సర్స్ ఎండోస్కోపీ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ లారింగోస్కోపీ, డైరెక్ట్ ఫారింగోస్కోపీ అంటాం, అప్పర్ జిఐ ఎండోస్కోపీ యొక్క పైలో వస్తుందన్నమాట ఇది. అక్కడ ఏదైనా అల్సర్ ఉంటే ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ చేయవచ్చు, డైరెక్ట్ ఫారింగోస్కోపీ ద్వారా బయాప్సీ చేయవచ్చు. ముక్కులో ఉండే ట్యూమర్సు, అలాగే నెసోఫారింగ్స్, ముక్కు వెనకాల భాగంలో ఉండే ట్యూమర్స్ని నెసోఫారింగోస్కోపీ చేసి బయాప్సీ చేయవచ్చు. ఈ బయాప్సీ చేసిన తర్వాత ఇది క్యాన్సర్ అని కనుక నిర్ధారణ అయితే
నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్, అంటే అది ఎంత దూరం పాకింది. ముఖ్యంగా చాలాసార్లు ఈ నాలుక మీద వచ్చే క్యాన్సర్స్ లోపలికి పాకుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఎవాల్యుయేట్ చేయడానికి ఎంఆర్ఐ స్కానింగ్, ఎంఆర్ఐ పారానెసల్ సైనస్ ఆర్ ఎంఆర్ఐ హెడ్ అండ్ నెక్ కాంట్రాస్ట్ చేసినట్టయితే ట్యూమర్ ఎంతవరకు పాకింది అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లోకల్గా అలాగే రీజనల్గా లింఫ్ గ్లాండ్స్ వరకు పాకుతాయి తప్ప శరీరంలో ఇతర భాగాలకి జనరల్గా పాకవు. అందుకే క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా స్మాల్ సెల్ ట్యూమర్స్, కార్సినోసార్కోమాస్ అంటే స్పెషల్ వెరైటీస్ ఆఫ్ ట్యూమర్స్ అన్నమాట. నాలుక మీద వచ్చే క్యాన్సర్స్ చెస్ట్, లంగ్స్ కూడా పాకే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ సిటీ స్కాన్ కానీ పిఈటి సిటీ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటారు, ఎఫ్డిజి ఫ్లూరో డియాక్సీ గ్లూకోజ్ ఇచ్చి ఈ పెట్ స్కాన్ చేయడం జరుగుతుంది. తద్వారా శరీరంలో ఇతర భాగాల్లో పాకింది కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వీటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? చాలాసార్లు అర్లీగా గమనించినప్పుడు మనం సర్జరీ చేయడం ద్వారా వీటిని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. మిగతా క్యాన్సర్స్ లాగా ఇది శరీరంలో ఇతర భాగాలకు పాకే అవకాశాలు తక్కువ. అర్లీ స్టేజెస్లో క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచం మొత్తం మీద మోర్ దాన్ 3.5 lakh న్యూ ఓరల్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేస్తున్నప్పుడే 2 lakh క్యాన్సర్స్ క్యూర్ అయిపోతుంది. సో క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కీ ఏంటంటే అర్లీ ఐడెంటిఫికేషన్, ముందుగా గుర్తించడం, ముందుగా గుర్తించి ఎడిక్వేట్ సర్జరీ, అంటే ట్యూమర్ వచ్చిన భాగాన్ని దూరంగా వైడ్ ఎక్సిషన్ అంటారు. ఫ్రోజన్ బయాప్సీ ఫెసిలిటీ అంటే మనకి బయాప్సీ చేస్తున్నప్పుడే, ఆపరేషన్ చేస్తున్నప్పుడే దూరంగా తీసామా లేదా తెలుసుకునే ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. సో తద్వారా మొత్తం ట్యూమర్ని అంతా కూడా మనం దూరంగా తీసివేస్తాం. ట్యూమర్ని తీయటంతో పాటు అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో ఆ లింఫ్ గ్లాండ్ డిసెక్షన్, లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటారు, రాడికల్ నెక్ డిసెక్షన్ అంటారు, మాడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్. తద్వారా ట్యూమర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో ఆ లింఫ్ గ్లాండ్స్ అన్ని పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. ట్యూమర్ ఒకవేళ చిగుళ్ళ మీద వచ్చి బోన్ కనుక ఇన్వాల్వ్ అయితే బోన్ కూడా రిసెక్ట్ చేసేస్తాం. బోన్ రిసెక్ట్ చేసిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. దీని ఇప్పుడు కొత్తగా ఈ రీకన్స్ట్రక్షన్ అంతా మైక్రోవాస్కులర్ సర్జన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. మైక్రోవాస్కులర్ సర్జన్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ పార్ట్ ఆఫ్ ద బోన్, జా బోన్ తీసామనుకోండి, ఆ పార్ట్ ఆఫ్ ద బోన్ వాళ్ళు రిప్లేస్ చేస్తారు. ఎట్లా చేస్తారు? మన కాల్లో మనకి ఎముక ఒకటి ఉంది, అవసరం లేని ఎముక, ఫిబులా అంటారు. ఆ ఫిబులా యొక్క రక్త ప్రసారం అంటే ఆ పెరోనియల్ ఆర్టరీ, అలాగే ఫిబులా మీద ఉండే స్కిన్ కూడా తీసుకొని, ఆ కండ కూడా తీసుకొని దానికి ఇక్కడ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఆ రక్తనాళాలని, నెక్లో ఉండే రక్తనాళాలకి మైక్రోస్కోప్ ఉపయోగించి అనాస్టమోస్ చేయడం ద్వారా, జస్ట్ లైక్ కర్నరీ ఆర్టరీ బైపాస్. కర్నరీ ఆర్టరీ బైపాస్లో ఏం చేస్తారు? ఏదైతే రక్తనాళాలు బ్లాక్ అయ్యో వాటిని బైపాస్ చేస్తారు. ఇక్కడ ఆ ట్యూమర్ తీసేసిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే పార్ట్ని, ఆ రక్తనాళాలని ఇక్కడ నెక్లో ఉండే రక్తనాళాలకి జాయిన్ చేస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు. ఎక్స్పీరియన్స్డ్ మైక్రోవాస్కులర్ సర్జన్స్ మాత్రమే చేయగలరు. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. అగైన్ ఆంకలాజికల్ సర్జరీ ఈజ్ ఎ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్టు, అలాగే ఈ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, మైక్రోవాస్కులర్ సర్జరీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఉపయోగించి ఈ రక్తనాళాలను ఇక్కడ రక్తనాళాలకు జాయిన్ చేయడం ద్వారా ఆ తీసుకొచ్చిన భాగానికి రక్త ప్రసారం కూడా ఏర్పాటు చేస్తారనమాట. సో ఇలా చేయడం ద్వారా గుడ్ కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వడానికి జరుగుతుంది, అవకాశం ఉంటుంది. అలాగే ఉదాహరణకి నాలుక మీద క్యాన్సర్ వచ్చింది అనుకోండి, పార్ట్ ఆఫ్ ద నాలుక లేదా మొత్తం నాలుక తీసివేయాల్సి రావచ్చు. అప్పుడు రేడియల్ ఫోరామ్ ఫ్లాప్, ఇక్కడ చేతి మీద ఉండే ఈ స్కిన్ని రేడియల్ ఆర్టరీతో సహా తీసుకొని ఇక్కడ రక్తనాళాలకు జాయిన్ చేసి ఆ స్కిన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. తద్వారా నాలుకను కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఈ ఎర్లీ స్టేజెస్లోనూ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్, ఇందాక నేను చెప్పాను, లూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, అలాగే అర్లీ క్యాన్సర్స్ అన్నిటి కూడా సర్జరీ చేస్తున్నప్పుడు ఇప్పుడు లేజర్స్ వాడటం జరుగుతుంది. కేటీపీ లేజర్ అంటారు. ఈ లేజర్ వాడటం ద్వారా ఈ కేటీపీ అనేది ప్రిఫరెన్షియల్లీ అబ్జార్బ్డ్ బై ద హిమోగ్లోబిన్ ఇన్ ద బ్లడ్ వెసల్స్. ఆటోమేటిక్గా ఆ బ్లడ్ వెసల్ కోయాగులేట్ అయిపోతుంది. ఉదాహరణకి నాలుక మీద వచ్చే ట్యూమరో, నాసోఫారింజియల్ ట్యూమరో, టాన్సిల్ మీద వచ్చే ట్యూమరో, బకల్ మికోజ్లో వచ్చే స్మాల్ ట్యూమర్స్, ప్రీ మ్యాలిగ్నెంట్ ఏరియాస్ అనేవి కూడా మనం లేజర్తో కట్ చేయడం జరుగుతుంది. లేజర్తో కట్ చేసినప్పుడు పక్కన ఉన్న నార్మల్ టిష్యూకి డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది, చాలా చక్కగా రికవర్ అవుతుంటాయి. సో ఈ సర్జరీస్ అన్నీ కూడా కేటీపీ లేజర్ సహాయంతో చేయడం జరుగుతుంది. తద్వారా ఎక్సలెంట్ కాస్మెటిక్ రిజల్ట్ ఉండటానికి అవకాశం ఉంటుంది. లేట్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసినప్పుడు, అంటే ట్యూమర్ శరీరంలో ఇతర భాగాలకు పాకినప్పుడు, అప్పుడు కీమోథెరపీ, ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీతో పాటు ఈ టార్గెటెడ్ థెరపీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు, మాప్స్, ఇవి కూడా కలిపి ఇచ్చినట్టయితే లేట్ స్టేజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కూడా
చాలా సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఈ క్యాన్సర్స్ తిరగబెడుతుంటాయి. తిరగబెట్టడమే కాకుండా కొత్త క్యాన్సర్స్ కూడా రావచ్చు. అందుకే వీళ్ళందరికీ కూడా రెగ్యులర్ ఫాలో అప్ అవసరం. సో తిరగబెట్టిన క్యాన్సర్స్ కూడా సర్జరీ చేయడం ద్వారా మనం వాటిని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సర్జరీ చేసే అవకాశం లేనప్పుడు, వైటల్ ఆర్గన్స్కి అతుక్కుపోయినప్పుడు, శరీరంలో ఇతర భాగాలకు పాకినప్పుడు ఈ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా అవసరమైతే పెథాలజికల్ రిపోర్ట్ను చూసి పోస్ట్ ఆపరేటివ్ రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అనేక నూతన రేడియేషన్ టెక్నిక్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది వీమ్యాట్ చికిత్స, వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అంటారు. తద్వారా ప్రిసైజ్గా ట్యూమర్ ఉన్న ప్రాంతాన్ని టార్గెట్ చేసి నోట్లో పక్కనే ఉండే సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, మనకి లాలాజలం ఉత్పత్తి చేసే గ్లాండ్స్, వాటిని స్పేర్ చేస్తూ, అంటే ఫ్యూచర్లో రేడియేషన్ తర్వాత డ్రైనెస్ రాకుండా ఇలాంటి టెక్నాలజీ ద్వారా మన రేడియేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు చిన్న చిన్న రికరెన్సెస్కి సైబర్ నైఫ్ కూడా అందుబాటులో ఉంది. నార్మల్గా 30-40 రోజుల్లో రేడియేషన్ కాకుండా 1 to 2 డేస్లో ఇచ్చే రేడియేషన్ చికిత్స, అత్యాధునికమైన రేడియేషన్ పరికరం సైబర్ నైఫ్. ఉదాహరణకు ఒక చిన్న ట్యూమర్ పారాఫారెంజల్ లింఫ్ నోడ్ ఉందనుకోండి, ఇన్యాక్సెసిబుల్, ఆపరేట్ చేసి తీయలేము. సైబర్ నైఫ్ ద్వారా ఒక 20 మినిట్స్లో దాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. మన ఓన్ ఇమ్యూనిటీని పెంచడం అనమాట. క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్గా ఉంటాయంటే మన ఓన్ ఇమ్యూనిటీని బ్లాక్ చేస్తాయి. మన ఇమ్యూన్ న్యాచురల్ ఇన్నేట్ టీ సెల్స్ మనకుంటాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్, అవి క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేయకుండా బ్లాక్ చేస్తాయి. ఇమ్యూన్ థెరపీలో ఈ బ్లాక్ని నిరోధించి మన ఓన్ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇలా అనేక రకాలైన న్యూవర్ చికిత్సలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా లేట్ స్టేజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ పేషెంట్లకు కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. అంటే దీన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు? ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. ప్రివెన్షన్ ఇస్ టొబాకోని పూర్తిగా అవాయిడ్ చేయటం. అదే హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, దానికి వ్యాక్సిన్ తీసుకోవటం. అలాగే గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రూట్స్ ముఖ్యంగా, అలాగే బీటా క్యారటిన్, క్యారెట్స్, వీటన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ దురలవాట్లు, టొబాకోకి, ఆల్కహాల్కి దూరంగా ఉన్నట్టయితే ఓరల్ క్యాన్సర్స్ని డెఫినెట్గా ప్రివెంట్ చేయవచ్చు. అంటే ఎక్కువగా వింటూ ఉంటాం, ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే అది ఏదో ఒక కణంలో ఉండిపోతుంది, కంప్లీట్గా క్యూర్ కాదు అని వింటూనే ఉంటాం. అది ఎంతవరకు నిజం? వెరీ ట్రూ అండి. ఈవెన్ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో కూడా చాలాసార్లు క్యాన్సర్కి ఆపరేట్ చేసిన తర్వాత, అవసరమైతే రేడియేషన్ తీసుకున్న తర్వాత కూడా తిరిగి వస్తుంటుంది. చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది, డిప్రెసింగ్గా కూడా ఉంటుంది ట్రీట్ చేసిన డాక్టర్స్కి, పేషెంట్స్కి కూడా. సో అందుకే క్యాన్సర్ పేషెంట్స్ అంతా కూడా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. తిరిగి రావటాన్ని ముందుగా గుర్తిస్తే మళ్ళీ ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్స్లో మళ్ళీ రీసర్జరీ లేదా రీరేడియేషను చేసి పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. అదే కాకుండా ఓరల్ క్యావిటీలో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం న్యూ క్యాన్సర్స్. అంటే ఉదాహరణకి నాలుక మీద ఒక చోట క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది ఆపరేషన్ చేస్తాం, క్యూర్ అయిపోతుంది. రేపు బకల్ మ్యూకోజాలో రావచ్చు, అంటే దవడ లోపలి భాగంలో రావచ్చు, అంగటి మీద రావచ్చు. ఇదంతా ఒకటే ఏరియా కదా. ఒక ఏరియాలో ఒక చోట క్యాన్సర్, ఏదైతే కారణాల వల్ల క్యాన్సర్ వచ్చిందో అదే కారణాలు మిగతా ఓరల్ క్యావిటీలో కూడా పనిచేస్తుంటాయి. సో రెండో క్యాన్సర్, కొత్త క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీళ్ళందరూ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫాలోఅప్లో ఉంటే ఆ కొత్త క్యాన్సర్ రావడాన్ని ముందుగా గుర్తించవచ్చు. సో వారికిగా వారు కూడా కేర్ఫుల్గా ఉంటూ ఉండాలి, ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. సో తద్వారా కొత్త క్యాన్సర్ రావడాన్ని ముందుగా గుర్తిస్తే, అది కూడా ఎర్లీగా గుర్తిస్తే వాటిని కూడా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఓరల్ క్యాన్సర్ గురించి చాలా చక్కటి అవగాహన కల్పించారు. అదేవిధంగా ట్రీట్మెంట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, జనాలందరికీ కూడా బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. చూసారు కదా వ్యూయర్స్, ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. మళ్ళీ మరొక టాపిక్తో రేపటి హెల్త్ ఫైల్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.